కాకినాడ రౌతలపూడి గ్రామం మోటుకూరి గోవిందు డిఎస్సి 2025 పరీక్షలో 75.43 మార్కులతో 62వ ర్యాంక్ సాధించారు. 95 ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో 8 ఎస్సీ కేటగిరీ స్థానాలకై 5వ ర్యాంకు పొందిన ఆయన కాల్ లెటర్ రాకపోవడంతో నిరాశపడ్డారు. 10 నెలల కోచింగ్ తర్వాత కూడా ఉద్యోగం రాకపోవడంతో ఆయన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ముందు విజ్ఞప్తి చేస్తూ తన కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తూ తెలియజేయమన్నది ఏమనగా, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగ యువకుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. అందులో నేను ఒక అభ్యర్థిని. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగానే దాదాపు 9 నుండి 10 నెలలు కోచింగ్ సెంటర్ల వెంట తిరిగి భార్య పిల్లలను దూరంగా పెట్టి చేస్తున్న చిన్న చితక ఉద్యోగాన్ని పక్కన పెట్టి కోచింగ్ సెంటర్ల వెంట వెళ్ళి ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అంటే జరిగింది. నేను ఉమ్మడి గోదావరి జిల్లా కాకినాడ జిల్లాకు చెందినటువంటి రౌతులపూడి మండలం లచ్చటిపాలెం గ్రామానికి చెందిన మోటుకూరి గోవింద్, ఒక నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. ఈ నోటిఫికేషన్ అనేది మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లలను భార్యను దూరం పెట్టి ఈ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి 9 నుంచి 10 నెలలు దాదాపుగా అప్పులు చేసుకొని అక్కడ చదివి ఈ నోటిఫికేషన్లో 75.43 మార్కులు ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో నేను సాధించాను. ఓవరాల్ తూర్పుగోదావరి జిల్లాలో నాది 62వ ర్యాంకు. మా కమ్యూనిటీ అనగా ఎస్సీ గ్రూప్ 3లో నాది 5వ ర్యాంకు. నమస్తే సార్. గౌరవ ఆంధ్రప్రదేశ్